ఆ సినిమా వల్ల నా కళ్ళు దెబ్బతిన్నాయి. విక్రమ్ చేన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ గ్రేట్ యాక్టర్లలో అతను ఒకడు. కమల్ హాసన్ తర్వాత స్థానం విక్రమ్దే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే గొప్ప నటుడు. విక్రమ్ ఓ పాత్ర పోషిస్తున్నాడంటే ఆ పాత్రకే అవన్నీ తీసుకొచ్చే అసాధారణ ప్రతిభావంతుడు. అందుకే అంత గొప్ప నటుడు కాగలిగాడు. పితామగన్, కాశీ, ఐ, అపరిచితుడు లాంటి చిత్రాలు విక్రమ్ ఏ రేంజ్ నటుడు అన్నది చెప్తాయి. ఇటీవల రిలీజ్ అయిన తంగ్లాన్తో మరోసారి ప్రేక్షకుల్ని తన నట కౌశలంతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అయితే నటుడుగా తాను ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో చాలా సవాళ్లు ఎదుర్కొంటాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ఈ సందర్భంగా కాశీ సినిమాలో తన పాత్రను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో నేను అంధుడుగా నటించాను. సినిమాల్లో పాత్రకు అవసరమైనట్లు మారటం, నటించడం అంటే నాకు ఇష్టం. ఇతరులతో పోలిస్తే ఏదైనా ప్రత్యేకంగా చేయాలి అని కోరుకునేవాడిని. అది అందరూ చేసినట్లు ఉండకూడదు. నేను మందు తాగను, సిగరెట్ కాల్చను. కానీ సినిమా పట్ల నాకున్న అభిరుచి ఓ విషం లాంటిది. నేను బాగా నటించాలి అనుకున్నప్పుడు అది మరింత విషంగా మారుతోంది. కాశీ సినిమా తెలుగులో శ్రీను వాసంతిలో నటించాను. అందులో నటించిన తర్వాత 2-3 నెలలు కంటి చూపు మందగించింది. సరిగా చూడలేకపోయేవాడిని. ఎందుకంటే అంధుడుగా నటించాలి అంటే కళ్ళు పైకెత్తి పాత్రలో నటించాలి. అలా నటించడంతో ఆ ప్రభావం నా కంటిపై పడింది. మెల్లకన్ను వచ్చే ప్రభావం ఉందని డాక్టర్లు సూచించారు. ఐ సినిమా సమయంలో ఓ పాత్ర కోసం బరువు తగ్గే ప్రాసెస్లో అనారోగ్యం బారిన పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.